అందరికీ నమస్తేనండి. అందరూ బాగున్నారా? ఈ వీడియో కొంచెం పూర్తిగా చూడండి. మనకు చిన్నప్పుడు ఒక భయం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నైట్లో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చెప్పేవాళ్ళమాట. ఏదో ఒక తెలియని ధైర్యం ఆ హనుమంతుని తలుచుకోగానే. బట్ ఇప్పుడు మీరు ఎంతమంది ఈ హనుమాన్ చాలీసా చదువుతున్నారు? ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ హనుమాన్ చాలీసా గురించి చెప్తున్నా అంటే, మే 12 తేదీన హనుమాన్ జయంతి వేడుకలు జరగబోతున్నాయి కదా. దానికి సంబంధించి మన విజయవాడలోని పెద్దపల్లిపాక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ జరగబోతుందన్నమాట. ఇందులో 11 సార్లు మనము హనుమాన్ చాలీసా జపించబోతున్నాం. అండ్ మే 12వ తేదీ సాయంకాలం 5:30 నుంచి 8:30 వరకు ఈ హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ జరగబోతుంది అనమాట. ప్రతి ఒక్క హనుమాన్ చాలీసా తర్వాత మనకైతే స్వామివారి ప్రసాదం సింధూరం కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ అలానే 11 సార్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిపోయిన తర్వాత హనుమంతుడు డాలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో మన విజయవాడలోని పెద్దపల్లిపాక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చేసి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ని మీ విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.